వచ్చిన తర్వాత ప్రధానంగా సమస్యలు ఏవైతే వస్తున్నాయంటే రెవెన్యూకి సంబంధించిన సమస్యలు. గత ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్టు రీసర్వే పేరు మీద పొలం గట్ల మీద ఈరోజు పంచాయతీలు చేసుకుంటూ అసలు పరిష్కారం కానటువంటి పరిస్థితికి ఈరోజు రైతుల్ని కానీ పొలాల సమస్యలు కానీ ఈరోజు 100 సమస్యలు వస్తే దాంట్లో 70% సమస్యలన్నీ కూడా ఈ రెవెన్యూకి సంబంధించిన సమస్యలే. గత ప్రభుత్వాలు చేసినట్టు అనేక తప్పిదాలు ఈరోజు కూడా ఇంకా పరిష్కారం కానటువంటి పరిస్థితిలో ఉంటే మననే చూశారు, ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది రెవెన్యూ మీద. ఈరోజు అన్ని రంగాలలో అన్ని శాఖల్లో కూడా గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ అన్ని ముందుకు పోవడం జరుగుతుంది. అదే రకంగా అర్హులైనటువంటి పెన్షన్లన్నీ తొలగించడం జరిగింది. నేను పెంచుతాను 3000 అని చెప్పి గతంలో 250 అంటే 5 సంవత్సరాలు మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన ప్రభుత్వం వచ్చినాక దేశంలోనే ఎవరు ఈయనంత ఎక్కువగా పెన్షన్లు ఇస్తూ రానున్న రోజుల్లో మళ్ళీ అర్హులైనటువంటి పెన్షన్దారులు. రెండవ సమస్య ఎక్కువగా వచ్చేది ఏమంటే పెన్షన్లు కావాలని అర్హులైన వాళ్ళు వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి హౌస్ మ్యాపింగ్ అనే ఒక సాంకేతికతను వాడి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఒకే పెన్షన్ చేశారు. మీకు బాగా జ్ఞాపకం ఉంటే 2014, 2019లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న రోజున ఒకే ఇంట్లో వితంతుకు పెన్షన్ ఇచ్చాం, అవ్వకిచ్చాం, తాతకిచ్చాం, వికలాంగులకు ఇచ్చాం, ఆడ మగ కానీ ట్రాన్స్జెండర్లకు ఇచ్చాం. అదే రకంగా భర్తను వదిలేసిన ఆడకూతురు కూడా పెన్షన్ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఈరోజు కూడా మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలోనే అత్యధికంగా 3000 ఏదైతే 4000, 6000, అదేవిధంగా 10,000, 15,000 రూపాయలు ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వడమే కాకుండా అర్హులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఈ పీజీఆర్ఎస్ ద్వారా అన్ని పంపుతున్నాం. త్వరలోనే ఈ అర్హులైనటువంటి వారు ఎంతమంది ఉన్నారో వారికి కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేపట్టబోతుందని చెప్పి తెలియజేస్తున్నా. ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ ప్రకారంగా జరుగుతూ ఉంది. ఈ రెవెన్యూ పెన్షన్లు అదే రకంగా అక్కడక్కడ మనకున్నటువంటి ముఖ్యమైన సమస్యలు డ్రైనేజీలు, రోడ్లు. గ్రామాల్లో వచ్చినప్పుడు చాలా చోట్ల 5 సంవత్సరాలు పిడికెడు మన్నేసిన పాపాన పోలేదు. ఈరోజు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మళ్ళీ కలకలలాడేటువంటి అభివృద్ధి కనపడుతూ ఉందంటే కీర్తిశేషన్ అతండ్రి బివి మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుగులేని విధంగా పల్లె పండుగ అంటాం, పల్లె పండుగ 2.2 అని చెప్తున్నాం. గ్రామాలకు రోడ్లే కాకుండా డ్రైనేజీలే కాకుండా ఒక ఊరు నుంచి ఒక ఊరికి వచ్చేటువంటి రోడ్లను కూడా మరమ్మతులే కాదు రోడ్లు కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పరిష్కారం చేసుకుంటూ నేను చెప్పినట్టుగా నిరంతర ప్రక్రియ ఇది. నెల మేమందరం కూడా పీజీఆర్ఎస్ ద్వారా ఇటు కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్క సమస్యలను పరిష్కారం చేసుకుంటూ దీన్ని కూడా టైం లిమిట్ పెట్టుకొని జరిగిన పరిష్కారాలు కూడా మేము డిస్ప్లే చేస్తున్నాం. ఏ పనులు అయినాయి, ఏ పనులు కాలేదు, ఎందుకు కాలేదనే ఒక జవాబుదారీ తరంతో ఈరోజు ఈ ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతుందని చెప్పి